టాలీవుడ్ లో అనేక మంది లేడీ యాక్టర్స్ ఉన్నారు. మరి వారి భర్తలు ఎవరు? వారు ఏం చేస్తారు? ఎవరెవరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఉన్న లేడీ యాక్టర్స్ లో ప్రియా ఒకరు. ఈమె టాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఉంటారు. ప్రియా భర్త పేరు వెంకటకృష్ణ మాచిరాజు. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఈయన అనేక బిజినెస్లు చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ అనితా చౌదరి. తన నటనతో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి మంచి గుర్తింపు సాధించారు ఈమె. అనితా చౌదరి భర్త పేరు సుందర్. ఈయన ఒక ఎన్ఆర్ఐ, అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సన. ఈమె ఎన్నో సినిమాల్లో విభిన్న క్యారెక్టర్స్ లో నటించారు. ఈమె భర్త పేరు సనత్ సదత్. ఈయన హైదరాబాద్ లో వ్యాపారవేత్తగా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ గాయత్రి భార్గవి. డీసెంట్ రోల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈమె భర్త పేరు విక్రమ్. ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాక్టర్ ఝాన్సీ. ఫస్ట్ ఈమె యాంకర్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. అయితే ఝాన్సీకి యాంకర్ కమ్ యాక్టర్ అయిన జోగి నాయుడుతో పెళ్లయింది. కొన్నేళ్ల పాటు వాళ్ళ సంసారం సాఫీగానే సాగిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఝాన్సీ జోగి నాయుడు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఝాన్సీ మరొక పెళ్లి చేసుకోలేదు. కానీ జోగి నాయుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ హరితేజ. తన ఎనర్జెటిక్ యాక్టింగ్ తో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమె భర్త పేరు దీపక్. ఈయన ఒక జిమ్ కోచ్ గా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ శ్యామల. ఈమె మొదట యాంకర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తన నటనతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ఇప్పుడు సినిమాల్లో లేడీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. శ్యామల భర్త పేరు నరసింహ. ఈయన కూడా యాక్టరే. ఈయన టాలీవుడ్ లో పలు సినిమాల్లో మరియు సీరియళ్లలో కూడా నటిస్తూ ఉన్నారు. అలాగే వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సుజిత. ఈమె నటించిన తక్కువ సినిమాల్లోనేనైనా పాత్రలకు హుందాతనం తెస్తారు ఈమె. సుజిత భర్త పేరు ధనుష్. ఈయన సీరియల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ అనసూయ. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. ఈమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అనసూయ భర్త పేరు శశాంక్ భరద్వాజ్. ఈయన ఒక ఫైనాన్షియల్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ కవిత. ఈమె తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎన్నో సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. కవిత భర్త పేరు దశరథ రాజ్. ఈయన సింగపూర్ లో వ్యాపారవేత్తగా ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ అర్చన. ఈమె సీరియస్ పాత్రలు మరియు సిల్లీ పాత్రలు కూడా ఇట్టే పోషిస్తారు. ఈమె సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. అర్చన భర్త పేరు అనంత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ నదియా. ఎన్నో సీరియస్ పాత్రల్లో నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. ఈమె భర్త పేరు శిరీష్ గౌడ్ బోలే. ఈయన ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ జయసుధ. తన సహజ నటనతో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈమెకు సహజ నటి అనే బిరుదు కూడా ఉంది. ఈమె భర్త పేరు నితీష్ కపూర్. ఈయన బాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉండేవారు. అయితే పలు ఆర్థిక కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ తులసి. ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. తులసి భర్త పేరు శివమణి. ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో సినీ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ రోహిణి. ఈమెకు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి 100% న్యాయం చేస్తారు రోహిణి. అయితే ఈమెకు టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ పాత్రలో నటించిన రఘువరన్తో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అయితే పలు కారణాల వల్ల రఘువరన్ గారు మరణించారు. ఇలా చనిపోవడం చాలా బాధాకరం. కానీ రోహిణి గారు రఘువరన్ గారు చనిపోయిన తర్వాత కూడా ఇంకో వివాహం చేసుకోలేదు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సురేఖ వాణి. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈమె భర్త పేరు సురేష్ తేజ. ఈయన టెలివిజన్ షోలో డైరెక్టర్ గా ఉండేవారు. అయితే కొన్ని కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. సురేఖ వాణి గారు భర్త చనిపోయిన తర్వాత కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ పవిత్ర లోకేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ యాక్టిస్ట్ గా ఉన్నారు ఈమె. అయితే ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమల్లో నటుడైన సుచంద్ ప్రసాద్ తో వివాహం జరిగింది. కానీ
వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఆయనకు దూరమయ్యారు పవిత్ర లోకేష్. ఆ తర్వాత టాలీవుడ్ లో యాక్టర్ అయిన నరేష్ తో ప్రేమలో పడ్డారు పవిత్ర లోకేష్. ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు. ఆ విషయాన్ని వారే స్వయంగా పలు టీవీ షోల్లో ప్రకటించారు. అలాగే వారు సీక్రెట్ గా వివాహం కూడా చేసుకున్నారు. అయితే వారు అతి త్వరలోనే అందరికీ తెలిసేలా వివాహం చేసుకుంటామని ప్రకటించారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ హేమ. ఈమె తన నటనతో టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ ఖాన్ అహ్మద్. ఈయన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెమెరామన్ గా పనిచేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ నిలియా భవాని. ఈమె పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈమె భర్త టాలీవుడ్ లో నటుడిగా నటిస్తున్న ఛత్రపతి శేఖర్. వీరిది ప్రేమ వివాహం. అయితే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఎవరికి వారు టాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా అయిపోయారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ శరణ్య. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. తెలంగాణ యాసలో ఈమె నటించే పాత్రలు చాలా బాగా ఉంటాయి. శరణ్య భర్త పేరు ప్రదీప్. ఈయన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ ప్రగతి. ఈమె తన నటనతో పాటు ఎనర్జెటిక్ డాన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు. వీరి మధ్య మనస్పర్ధల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నా కూడా ప్రగతి మరో పెళ్లి చేసుకోలేదు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ కస్తూరి శంకర్. ఈమె ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ఈమె భర్త పేరు రవికుమార్. ఈయన డాక్టర్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ ఆమని. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఎంతో మంది స్టార్ హీరోల పక్కన నటించారు. ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ఆమని భర్త పేరు కాజీ మొయుద్దీన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమల్లో సినీ నిర్మాతగా ఉండేవారు. ఎన్నో సినిమాలు కూడా నిర్మించారు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆర్థికంగా నష్టపోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆయన చనిపోయాక కూడా ఆమని గారు ఇంకో పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ భానుప్రియ. ఈమె అనేక సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈమె భర్త పేరు ఆదర్శ్ కౌశల్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ఉండేవారు. వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల 2005లో డివార్స్ తీసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. భానుప్రియ గారు డివార్స్ తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ రాజశ్రీ. ఈమె తనదైన నటనతో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. ఈమె భర్త పేరు భుజంకర్ రావు. ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఇవండి టాలీవుడ్ లో ఉండే లేడీ యాక్టర్స్ యొక్క భర్తల విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.